వికారాబాద్ జిల్లాలో తెలంగాణ స్పీకర్ ప్రారంభించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ప్రజా సంఘాలు స్పందిస్తూ పరిగిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం విగ్రహాలు రక్షణ కొరకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సూచించారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులకు గుర్తించి శిక్షించాలని స్థానిక పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. దుండగులను గుర్తించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాలతో ప్రజా సంఘాలతో ఉద్యమాలు ఉధృతం చేపడతామని తెలిపారు. నమస్కారాలు. మరి నిన్న రాత్రి జరిగినటువంటి పుట్టపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మరి దుండగులు కొందరు కలిసి ఆ విగ్రహాన్ని రాజ్యాంగ బుక్కును కానీ మరి అంబేద్కర్ చూపుడు వేలు కానీ ఆయన కండ్లద్దాలను కూడా పలగొట్టడం జరిగింది. చాలా ప్రయత్నించిండ్రు, ఏదో కూలగొట్టాలని కూడా ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి దీనికి మేమందరం కూడా నిన్న కూడా ఆ ఊళ్ళోకి పోయి మొత్తం ఆ విగ్రహాన్ని పరిశీలించి అక్కడ ధర్నా చేయడం జరిగింది. అక్కడ నుండి ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు కూడా కొందరిని తీసుకొచ్చి విచారణ చేసినామని కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు మరి అంతటితో కాకుండా కూడా ఈరోజు కులక్షలలో పెద్ద మొత్తంలో అన్ని 4 రోజులను దిగ్బంధం చేసి మరి దళిత సంఘాలు కానీ పార్టీలు కానీ మరి అంబేద్కర్ వాదం ఎవరైతే అంబేద్కర్ సిద్ధాంతానికి కట్టుబడి ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ పెద్ద మొత్తంలో చాలాసేపు రాస్తారోకో చేయడం జరిగింది. అంతటితో కాకుండా కూడా మరి నిన్న మన సిఐ గారికి డిఎస్పి గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితి లోపల ఆ విగ్రహాన్ని 2 నెలల కిందనే మరి స్పీకరు గడ్డం ప్రసాద్ అన్న గారు, మరి మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, మరి ఇంకా చాలా నాయకులు వచ్చిండ్రు. అందరు కలిసి ఆ విగ్రహాన్ని మొన్ననే 2 నెలలు కాలేదు. ఏది ఇప్పుడు ఆ విగ్రహాన్ని మేము 2 నెలలే అయ్యింది ఓపెన్ చేసి. కాబట్టి ఈరోజు దాన్ని కవర్ కప్పి మూసిపెట్టడం. అది ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని ఎవరైతే ఆ దుండగులు ఆ దుశ్చర్యకు పాటుపడ్డారో వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్లకు చట్టపరమైన మరి శిక్షించే వరకు మేము ఎవరు కూడా ఆగము, ఎక్కడ కూడా ఆగము. మేము ఇంకా చాలా ప్రతి ఒక్క మండలాన్ని తీసుకొని కాన్స్టిట్యున్సీ కాదు జిల్లా మొత్తంలో కూడా మేమందరం కూడా ఎక్కడైనా కూడా దీనికి మాత్రం వెనుకాడేది లేదు. దళిత సంఘాలే కాదు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. కాబట్టి దీన్ని ఎవరైతే చేసిండ్రో ఆ దుశ్చర్యను వాళ్ళను పట్టి తీసుకొచ్చి అరెస్టు చేసినంత వరకు మాత్రము మేము ఆ విగ్రహాన్ని మరి దాన్ని ఏదో రిపేర్ చేసుడు మాత్రం అటువంటిది రిపేరు లేదు, ఏమి దాన్ని ముట్టుకోము కూడా. అసలు ఎన్ని రోజులైనంత వరకు కూడా వాళ్ళు దొరికేంత వరకు మేము మాత్రం ఆ విగ్రహాన్ని అట్లే కప్పే ఉంచుతాం. పూలదండలేయం, జయంతికి కానీ ఏం జరిగినా కూడా మేము ప్రతి ఒక్క విలేజ్లలో ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం ఇప్పటికి కూడా. కానీ అది ఎవరం కూడా మేము ఆపము. ఏ ఊళ్ళో ఎక్కడెక్కడ ఏమైనా కూడా చాలా ఇంకా మేము అందరం కలిసికట్టుగా ప్రతి మండలాన్ని ఎన్నుకొని మరి వాళ్ళను పట్టుకునేంత వరకు శిక్షించినంత వరకు శిక్షించినాకనే ఆ విగ్రహాన్ని ఓపెన్ చేస్తాం. అప్పుడు చేసి వేరే విగ్రహమా కొత్తదా మేము చందాలు వేసుకొని మేము ఇంకా విగ్రహాలు కూడా పెట్టుకునే మేము సిద్ధం ఉన్నాం. కానీ ఇది ఎక్కడ అన్యాయం? రాజ్యాంగాన్ని రచించినటువంటి మరి ప్రపంచ మేధావి రాజ్యాంగాన్ని రచించినటువంటి మరి ఆయనకే రక్షణ లేనప్పుడు మామూలు జనాలకు ఎక్కడ రక్షణ ఉండదు? ఏం చేస్తున్నారు అసలు ఈ వ్యవస్థ? మరి హైదరాబాద్ కాదు, మరి ఢిల్లీలో ఉన్నోళ్ళను కానీ మరి బాంబేలో ఉన్నోళ్ళు నేరస్తులను పట్టుకుంటున్నారు. ఇక్కడున్న పుట్టపాడు
ఉన్న నేరస్తులను పట్టుకోకపోతే దీన్ని పోలీసులు ఛాలెంజ్గా తీసుకోవాలి. మేము వీడికైనా కూడా సామరస్యంగా ఎలాంటి దంసాలకు చేయకుండా మేము సామరస్యంగానే విలేజ్లకు వెళ్ళి ఊరు కూడా అందరికీ చెప్పి ఊరు అన్నీ కూడా మరి మొత్తము జమ చేయవలసి వస్తుంది.